ఫస్ట్ వంగల్పూడి అనిత గారు ఏం మాట్లాడారు, గుడివాడ అమర్నాథ్ ఒక మాజీ మంత్రిని పట్టుకొని ఏం మాట్లాడారు అనేది ఆ వీడియో చూస్తే అమర్నాథ్ గారు అలా ఎందుకు మాట్లాడారు, ఒక మహిళని, ఒక దళిత మహిళని పట్టుకొని ఈరోజు మహిళలకి రక్షణ భద్రత కరువైంది, మహిళల్ని రాష్ట్రంలో అవమానపరుస్తున్నారు, ఒక హోం మంత్రినే అవమానపరుస్తున్నారని చెప్పేసి గత 2 రోజుల నుంచి మొత్తం ఎంటైర్ పార్టీ మొత్తం కూడా అలర్ట్ అయిపోయి ఈ రాష్ట్రంలో ఇంకేం సమస్య లేనట్టుగా వాళ్ళకి ఇది ఒక పెద్ద సమస్యలాగా గుడివాడ అమర్నాథ్ గారిని ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కళ్ళు పాపం స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీడియోలు, ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. దాదాపు మీ అందరు కూడా చూసే ఉండుంటారు. తెలుగుదేశం నాయకులు, మహిళలైతేనేమి, మరి పార్టీకి సంబంధించినటువంటి కేడర్ మొత్తం కూడా, మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఊరు ఎమ్మెల్యే ఆవిడ జ్యోత్స్న అని టీడీపీ మహిళా నాయకురాలు జ్యోత్స్న, తేజస్విని, ఇలా చాలా మంది, అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ఈ 2 రోజులు మొత్తం కూడా వీళ్ళకి ఇంక వేరే పనేది లేదన్నట్టుగా గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడినటువంటి మాటల గురించి, పాపం మహిళలకు అన్యాయం జరిగినట్టుగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరికలు జారీ చేస్తూ చాలా వీడియోస్ అయితే చూశాను ఈరోజు. అందులో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా, డిప్యూటీ సీఎం గారు కూడా స్పందించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, స్పందించడం తప్పు కాదు. ఇప్పుడు టీడీపీ నాయకులందరూ స్పందించడం తప్పు కాదు, అమర్నాథ్ గారు అన్న మాటలకి స్పందించడం తప్పు కాదు. కానీ ఈ రాష్ట్రంలో మరి ఇప్పుడు దాకా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ఎంతమంది మహిళల పైన ఆరోపణలు చేస్తున్నా, ఎంతమంది మహిళలకి ఇబ్బంది కలిగినా, ఎంతమంది మహిళల్ని అత్యాచారం చేసి చంపేస్తున్నా, మరి పట్టించుకున్నటువంటి క్యాడర్ అంతా, మరి ఏదన్నా ఎక్కడన్నా ఒక పిల్ల అన్యాయంగా, అదంతా ఎందుకు, ఒక పాప 10 రోజుల నుంచి కనిపించట్లా, చిన్నపిల్ల, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? చిన్నపిల్లలపైన అత్యాచారం చేసి చంపేస్తూ ఉన్నారు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? మరి వీర మహిళలందరూ కూడా, టీడీపీ మహిళలందరూ కూడా ఈరోజు మహిళకు అన్యాయం జరిగింది, మహిళని కించపరిచి మాట్లాడారు, ఒక మహిళని బాడీ షేమింగ్ చేసి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉన్నారు కదా, తప్పు అని ఖండిస్తున్నారు కదా. మరి రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి కదా మహిళల పైన, మరి వాటన్నిటిపైన మీరు ఎందుకు స్పందించట్లేదు? మీరు ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకులే కదా మీరందరూ, మహిళా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మంచి మంచి క్యాడర్లో ఉన్నోళ్ళు. మహిళా కమిషన్ అయితే మరి ఎటుపోయిందో కూడా తెలియదు. మహిళా కమిషన్ ఆవిడ మరి అసలు ఏ రోజు కూడా స్పందించింది లేదు, ఏ రోజు ముందుకు వచ్చింది లేదు. మరి రాష్ట్ర హోంమంత్రి అయితే ఇంకా ఆవిడ గురించి చెప్పాల్సిన అవసరంలా, ప్రతిసారి ఆవిడ గురించి మాట్లాడటం కూడా వేస్టే అనిపిస్తుంది. ఈరోజు ఎందుకు మీకు ఇలా లైవ్ వీడియో చేస్తున్నానంటే, గుడివాడ అమర్నాథ్ గారు ఒక మాట అన్నందుకే క్యాడర్ అంతా కూడా అలర్ట్ అయిపోయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోటీ పడుతూ ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు కదా, తప్పు అని ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, ఇంకొకసారి ఇలా రిపీట్ అయితే అని గుడ్లు తీసుకొని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. అరే, రాష్ట్రంలో అన్ని జరిగేటటువంటి అన్యాయాలు కనిపించట్లేదా? మహిళలపైన దాడులు కనిపించట్లేదా? మహిళల్ని చెట్లకు కుట్టేసి ఇబ్బంది పెడుతున్నది కనిపించట్లేదా? జెడ్పీటీసీలని, జెడ్పీ చైర్పర్సన్ ని రోడ్డు కాచి వాళ్ళపైన దాడులు చేసింది కనిపించలేదా? అదంతా ఎందుకు? అసలు వంగల్పూడి అనిత గారిని గుడివాడ అమర్నాథ్ గారు ఏమన్నారండి? మేకప్ అన్నారు, మేకప్ ఎక్కువ వేసుకుంటారు అని చెప్పేసి అన్నారు, మేకప్ గురించి మాట్లాడారు. అది పెద్ద తప్ప? నువ్వు చేస్తున్నదే కదమ్మా చెప్పింది. అసలు ఆ మాట అనడానికి కారణం ఎవరు? మీరు ఆ మాట అనిపించుకోవడానికి దానికి ముందు మీరేం మాట్లాడారు? ఒక మాజీ మంత్రిని పట్టుకొని వాడు వీడు వాడెవడో ఒకడున్నాడు, వాడెవడో అనేది ఒక మాట, మంచి మర్యాద అనేది తెలియదా మీకు? చదువుకున్నారు కదా, సంస్కారం ఉంది కదా, ఒక ఉపాధ్యాయురాలు వృత్తి చేసే వచ్చారు కదా. మరి ప్రెసెంట్ హోంమంత్రిగా ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు కదా, ఉన్నప్పుడు మీరు ఒక ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ చూస్తూ ఉంటారు కదా, ఎలా మాట్లాడాలి?
ఒక మాజీ మంత్రిని పట్టుకొని వాడు వీడని మాట్లాడతారా? ఎంత అధికారం ఉంటే మాత్రం, ఎంత అహంకారం ఉంటే మాత్రం ఆ విధంగా మాట్లాడతారా వాడు వీడని? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఏం మాట్లాడారు మీరు? మంగళపూడి అనిత గారు, ఆవిడ నోరు దురుసు, ఆవిడ నోరు ఏ విధంగా పారేసుకుంటారనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అధికారంలో రాకముందు ఆవిడ అలాగే ఉండేవాళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉన్నతంగా, ఒక హుందాతనంగా వ్యవహరిస్తారనుకుంటే అది లేదు. మరి హోంమంత్రి అయిపోయిన తర్వాత ఇంకా విచ్చలవిడితనం అయిపోయింది. ఆవిడ మాట్లాడే మాటలకి హద్దు లేకుండా ప్రతి ఒక్కరిని వాడు వీడంటది. ఏదో పుట్టుకతోనే రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చినట్టుగా, పుట్టుకతోనే బాగా ఉన్నతమైనటువంటి కుటుంబంలో, ఒక సంపన్నమైనటువంటి కుటుంబంలో ఉన్న వ్యక్తిలాగా ఎంత అహంకారంతో ప్రవర్తిస్తారంటే, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నంగనాచి కబుర్లు చెప్తున్నాం అంటాం, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని పులివెందుల ఎమ్మెల్యే అంటాం. అంటే అని అనిపించుకోవటం తమరికి అలవాటే కదా. ఈ రోజు కొత్త ఏముంది? అని అనిపించుకోవడం మీకు అలవాటే కదా. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఈ రోజు మీ పార్టీలో ఉన్న మహిళలందరికీ కూడా ఏదో హోంమంత్రిని అనేసారని చెప్పేసి, మేకప్ గురించి, బాడీ షేమింగ్ గురించి మాట్లాడారని చెప్పేసి ఓ గగ్గోలు పెట్టేసేసి ఒక్కొక్కళ్ళు వార్నింగ్లు ఇచ్చేయడాలు, ప్రెస్ మీట్లు పెట్టేయడాలు, లేదంటే సెల్ఫ్ గా వీడియోలు తీసి, లేదంటే రోడ్ల మీదకి వచ్చేసి గుడ్లతో అమర్నాథ్ గారి ఫోటో పెట్టేసి నిరసనలు వ్యక్తం చేయడాలు. బబ్బబ్బా, మీకు మీరే హైలైట్ చేసుకోవడానికి ఏదైనా సరే తమరు చేసింది మీకు తెలియదేమో. మీరేం చేస్తున్నారు? మీరేం మాట్లాడుతున్నారు? మహిళల్ని ఏ విధంగా కించపరుస్తున్నారు? నాయకుల్ని ఏ విధంగా కించపరుస్తున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఏ విధంగా మాట్లాడుతున్నారు? బాడీ షేమింగ్ మీరు చేయలేదా? మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని, ఇంత ఓటింగ్ ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నంగనాచి అంటారు, నత్తి పకోడి అంటారు. ఎన్ని మాట్లాడారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని? ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక మాట మాట్లాడకుండా ఉండగలుగుతున్నారా? ఈ రోజు నొప్పి మీకు తెలుస్తుందా? అంటే మీ పార్టీలో ఉన్న మహిళలు అయితే మహిళలా? పక్క పార్టీలో ఉండేవాళ్ళు, రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ మహిళలు కాదనమాట. మీ పార్టీలో మహిళ ఆవిడ నోరు పారేసుకొని ముందు వాడు వీడు అని చెప్పేసి సంబోధిస్తా, వ్యంగ్యంగా మాట్లాడతా, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా, ఇవన్నీ మీ కంటికి కనిపించట్లేదమ్మా? టీడీపీ మహిళా వీర వనితలు తెగ ప్రెస్ మీట్లు పెట్టేసి వార్నింగ్లు, హెచ్చరికలు చేస్తున్నారు. మహిళకు అన్యాయం జరిగింది, ప్రజాస్వామ్యంలో అన్యాయం జరిగింది. ఒక దళిత మహిళ ఎందుకు? మళ్ళీ దళిత మహిళ అనేది ఎందుకు? ఆ కార్డు ఎందుకు వాడుతున్నారు? మరి గతంలో మంగళపూడి అనిత గారు భారతమ్మ, విజయమ్మ గురించి మాట్లాడినటువంటి మాటలు మీకు వినబడలేదా? వాళ్ళు మహిళలు కాదా? విజయమ్మ గారు మహిళ కాదా? భారతమ్మ మహిళ కాదా? ఎంత అసహ్యంగా మాట్లాడారు ఆవిడ. ఒక అమ్మ అనే పదాన్ని గురించి భారతమ్మని ఏమంటారు, భారతమ్మ, విజయమ్మని ఏమంటారు, విజయమ్మ, భారతమ్మ, విజయమ్మని వీళ్ళ నాన్న వాళ్ళకి ఏమవుతారని చెప్పేసి అడిగినటువంటి మనిషి ఆవిడ. మరి ఏమనాలో కూడా అర్థం కాదు. అమ్మ అనే పదానికి అన్ని పర్యాయ పదాలు, అన్ని బూతులు ఎతికినటువంటి మొట్టమొదటి మహిళ అనాలా, లేకపోతే మరి ఏమనాలో తెలియట్లా. మరి ఇదే ఇప్పుడు అనితమ్మ అని ఆవిడే అనిపించుకుంటుంది. అదే మాట మేము, అదే ప్రశ్న మేము మళ్ళీ తిరిగి అనగలం. మిమ్మల్ని ఇప్పుడు అనితమ్మ అని చెప్పేసి ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళ తండ్రులకి మీరేమవుతారు? మీరే కదా అన్ని సోషల్ మీడియాలో కూడా అనితమ్మ సోల్జర్స్, అనితమ్మ వారియర్స్ ఇవన్నీ పెట్టుకుంటుంది. అనితమ్మ అని చెప్పేసి మీరే కట్అవుట్లు పెట్టుకుంటున్నారు కదా. మీరు కూడా ఇప్పుడు బోనమ్మ అని పిలుచుకుంటున్నారు. అంటే మీరు మాట్లాడేవి, మీరు ఇతరులు అనేవి, మీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఉన్నటువంటి మహిళలకు గాని, నాయకులకు గాని అవి కనపడవు అన్నమాట. ఎదుటి వాళ్ళు ఏదన్నా ఒక మాట అంటే మీరన్న మాటకి కౌంటర్ గా ఒక మాట అంటే మటుకి దానికి ఏదో పెద్ద రాష్ట్రంలో ఏదో నష్టం జరిగిపోయినట్టు, మహిళల్ని అసలు ఏదో దూషణ చేసేస్తున్నట్టు, అబ్బబ్బబ్బా మామూలు డ్రామాలు ఉండవు అసలు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, సీఎం వరకు మామూలు డ్రామాలు ఉండవు. రాష్ట్రంలో ప్రజల్ని ఇంకా నమ్మించి పిచ్చోళ్ళు చేయడమే. ఇంకా ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక హుందాతనంగా, ఒక హోంమంత్రి అయి ఉన్నప్పుడు హుందాతనంగా మాట్లాడాలి.
వాడెవడో వీడెవడో వాడున్నాడు కదా, ఆహా గుడ్లు పగలగొట్టడం వచ్చు. ఏంటి మరి ఆ మాటలేంటి? మాకు గుడ్లు పగలగొట్టడం కూడా బాగా వచ్చు. గుడ్లేంటి? గుడ్డు అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ అని చెప్పేసి మళ్ళీ పేర్లు పెడుతుంది, నామకరణాలు చేస్తుంది మీరే కదా. మరి ఇవన్నీ ఎదుటి వాళ్ళని కించపరిచినట్లు కదా. మీరు రెచ్చగొట్టేయచ్చు, మీ నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేయచ్చు, అధికారం ఉంది కదా అని చెప్పేసి అహంకారంతో కళ్ళు మూసుకుపోయి. కానీ తిరిగి ఏదన్నా ఒక మాట అంటే మటుకి లబో దేవుడా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అటాక్ చేసేస్తారు, ఏదో అన్యాయం జరుగుతున్నట్టు. మరి ఎంతమంది మహిళల్ని ఈ రోజు మీరు ప్రొటెక్ట్ చేశారు? ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలకి అవమానాలు జరుగుతుంటే మీరు ఇలాగే రెస్పాండ్ అయ్యారు? ఈ రోజు మీ హోంమంత్రిని ఏదో మాజీ మంత్రి అన్నారని చెప్పేసి ఏమన్నా మేకప్ ఎక్కువైందని చెప్పన్నారు, వాస్తవం అది. ఈ రోజు మీరు చేసినటువంటి బాధ్యతను పక్కన పడేసేసి 24 గంటలు మేకప్ వేసుకునే ప్రెస్ మీట్లు పెట్టేసుకుంటా ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు, మంత్రి లేదు ముఖ్యమంత్రి లేదు, ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, మిస్సింగ్లు అవుతున్నారు పిల్లలు. మరి వీటన్నిటికీ సమాధానం లేదు. వీటన్నిటికీ సమాధానం ఏంటి చెప్పండి అంటే, మీ లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది, మీరేం చర్యలు తీసుకుంటారని అడిగితే తల్లి చెల్లి గొడ్డలి, లేదంటే పులివెందుల ఎమ్మెల్యే, లేదంటే వాడు వీడు. ఇది తప్ప ఇంకేమన్నా చేస్తున్నారా ఆవిడ హోంమంత్రిగా ఉండి? ఇంతకు మించి ఏమన్నా చేస్తున్నారా? మళ్ళీ ఎగతాళి, బజ్జీ కొట్లు అంటారు, పకోడీ కొట్లు పెట్టారు, ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్నారు, గుడ్డును పగల కొట్టడం మాకు వచ్చండి. ఏంటి దాని ఉద్దేశం ఏంటి? గుడ్డులు పగల కొట్టడం వచ్చంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి? అది అనడంలో అంతరార్థం ఏంటి? అదే గుడ్లు పగల కొట్టడం అందరికీ వచ్చు కదా, పగల కొట్టేది పెద్ద విషయం ఏం కాదు, అందరికీ వచ్చు, మాకు వచ్చు. మాట్లాడేటప్పుడు ఒక సభ్యత, ఒక సంస్కారం, ఒక హుందాతనం, కనీసం పదవి కన్నా విలువిచ్చి మీరు ఏ సీట్లో కూర్చున్నారు అనేది విలువిచ్చి దానికి తగ్గట్టు నడుచుకుంటే ప్రతి ఒక్కరు కూడా గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. మీరు ఫస్ట్ గౌరవం ఇచ్చారనుకోండి ఎదుటోళ్ళకి, ఖచ్చితంగా అట్నుంచి కూడా గౌరవం వస్తుంది. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. మన నోరు మంచిది కాదు కదా, పొద్దున్న లెగిస్తే ఎవరినో ఒకళ్ళు ఆడిపోసుకోవడం తప్ప అంతకు మించి ఏం చేయగలం? కాబట్టి తమరు బాడీ షేమింగ్లు చేస్తా, ఒక ముఖ్యమంత్రిని నత్తి పకోడి అని చెప్పేసి బాడీ షేమింగ్లు చేస్తా, స్క్రిప్ట్ లేదే చదవలేడు నత్తి, మావాడు మనవాడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రెడ్డి గారు కాదు, మీ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా. మరి మాజీ ముఖ్యమంత్రి కదా, కొంచెం గౌరవం ఇవ్వాలి కదా, రెస్పెక్ట్ చేయాలి కదా. తమరు కూడా ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమన్నా మీ సొమ్ము ఏమన్నా పోతుందా? గౌరవం ఇచ్చి మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు మిమ్మల్ని కూడా. మనం అలా చెయ్యమే. మన పొద్దున్న లెగిస్తే ఎవరిని ఆడిపోసుకోవాలా, ఏ నాయకుల్ని ఆడిపోసుకోవాలా, ఎవరిని వ్యంగ్యంగా ఎగతాళి చేయాలా, ఎవరిని రెచ్చగొట్టాలా, దానికే కదా మిమ్మల్ని హోంమంత్రిగా పెట్టింది మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు, వైసీపీ నాయకులందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా మీ ఇష్టాచారంగా. పాపం ఏదో మీ మీద కూడా జాలితో డిప్యూటీ సీఎం గారు కూడా శ్రద్ధ తీసుకుని పాపం మీకేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ఆయనకి రాష్ట్రంలో ఆడపిల్లల్ని హరాస్మెంట్లు గాని, హింసలు గాని, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే తీరు గాని, హత్యలు గాని, అత్యాచారాలు గాని మరి పవన్ కళ్యాణ్ గారికి కనిపించట్లా. అట్లీస్ట్ అదేదో 30,000 మహిళలు మిస్సింగ్ అయ్యారన్నారు, దాని గురించి కూడా స్పందించట్లా. ఈ రోజు వంగల్పూడి అనిత గారిని ఏదో గుడివాడ అమర్నాథ్ గారు పాపం మేకప్ గురించి ఏదో అన్నారట, పాపం ఆయన టక్కున రెస్పాండ్ అయిపోయారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి మరి తీరిక ఎక్కడి నుంచి వచ్చిందో. 2 సంవత్సరాల నుంచి మౌన వ్రతంలోనే ఉన్నారు కదా, మహిళలకు ఏం జరిగినా సరే పట్టించుకునేటువంటి వ్యక్తి ఈ రోజు మౌన వ్రతాన్ని వీడి వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి మహిళకి ఏదో మేకప్ అన్నారని చెప్పేసి పాపం వెంటనే రెస్పాండ్ అయిపోయి దాన్ని ఖండిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకి ఒక్కటికే కాదు అందరికీ జరిగినట్టు మీకు జరిగింది. మీకు